#1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. పెళ్లి తర్వాత అతనితో కలిసి నువ్వు అమెరికా వెళ్తావని మీ అమ్మ చెప్పగానే రాహుల్లో మార్పు రాకుండా నువ్వు వెళ్ళిపోతావేమోనని నాకు భయం వేసిందమ్మా. కానీ కానీ ఇప్పుడు అవసరం లేదు. రాహుల్ గురించి నేను ఆలోచించాల్సిన అవసరమూ లేదు. ఏంటి బ్రాహ్మణి, నీ పెళ్లి గురించి గుడ్ న్యూస్ మాకెందుకు చెప్పలేదు? నా పర్సనల్ విషయాలు షేర్ చేసుకోవడం ఎందుకని. అమ్మా బ్రాహ్మణి, ఇప్పుడు రాహుల్లో మార్పు వచ్చింది కాబట్టి నువ్వు స్వేచ్ఛగా నీ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించొచ్చు. నీకు నచ్చిన డెసిషన్ తీసుకోవచ్చు. అంటే బ్రాహ్మణి అవసరం ఇంకా మనకి లేదా ఆంటీ? అవసరమేంటి ప్రీతి? జస్ట్ మైండ్ యువర్ వర్డ్స్. ఇప్పుడు తన ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు, కానీ తన సాయం మనం ఎలా మర్చిపోగలం? అమ్మా బ్రాహ్మణి, నా కోసం, నా కొడుకు కోసం నువ్వు చేసిన త్యాగం చాలమ్మా. పడ్డ కష్టం చాలు. రాహుల్ మామూలు మనిషి అయ్యాడు, మారాడు. ఇంక మా కోసం నిన్నిబ్బంది పెట్టడం నాకు కూడా ఇష్టం లేదు. మా గురించి నువ్వింకా ఏమీ ఆలోచించొద్దు. నువ్వు చేసిన సాయానికి బదులుగా నీ పెళ్లిని నేను ఘనంగా చేస్తాను. మీ కొత్త జంటని US ఫ్లైట్ ఎక్కించేంత వరకు అయ్యే ప్రతి రూపాయి నేను భరిస్తాను. అది నీ మీదున్న ప్రేమతో. అదంతా ఇప్పుడు వద్దండి. మరేం కావాలి? ఏదైనా సరే ధైర్యంగా అడుగు. మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడే సుమంగళి వ్రతం చేస్తానని అనుకున్నానండి. అలా అనుకుని మధ్యలో వదిలేస్తే అది దోషమని పక్కింటి పెన్ని గారు అక్క చెప్పారు. అలాంటి వ్రతాలు చేయడానికి నువ్వేమీ రాహుల్ వైఫ్వి కాదు కదా. కాకపోయినా ఎన్ని రోజులు నటించాను కదా ప్రీతి. అదే కన్సర్న్తో, ఈ కుటుంబం మీద ఉన్న ప్రేమతో ఈ వ్రతం చేయాలి అని అనుకుంటున్నాను. పెళ్లి కాకుండానే భార్యగా నటించాను. ఇప్పుడు అదే నటనతో ఈ వ్రతం పూర్తి చేస్తానండి. రాహుల్ బాబుకి, మీ కుటుంబానికి మంచిది కదా అని. రాహుల్ మారాడు, నమ్మించాల్సిన అవసరం లేదు అని ఆంటీ అంటుంటే చేస్తాను పర్లేదు అని అంటావేంటి బ్రాహ్మణి? అంటే ఈ వ్రతం మనసులో అనుకుని మధ్యలో ఆపేస్తే నాతో పాటు రాహుల్ బాబుకి కూడా దోషం అరిష్టం అంట. #1 కోడలు పూర్తి ఎపిసోడ్ అని ZEE5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.